కేబినెట్ సమావేశానికి కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే కేబినెట్ నిర్వహణకు షరతులు విధించింది ఈసీ. అత్యవసరమైన విషయాలు, తక్షణం అమలు చేయాల్సినటువంటి అంశాల అజెండాపైనే కేబినెట్ చర్చించాలని షరతు విధించింది. జూన్ 4వ తేదీలోపు చేపట్టాల్సిన అత్యవసర అంశాలు, ఆ తేదీ వరకు వేచి ఉండడానికి అవకాశం లేని అంశాలను మాత్రమే చర్చించాలని షరతు పెట్టింది. లోక్సభ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని, రైతు రుణమాఫీ అంశాలను వాయిదా వేయాలని స్పష్టం చేసింది. ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములైన అధికారులు ఎవరూ కేబినెట్ సమావేశానికి హాజరు కావద్దని ఈసీ పేర్కొంది. తెలంగాణ కేబినెట్ సమావేశానికి కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే కేబినెట్ నిర్వహణకు షరతులు విధించింది ఈసీ. అత్యవసరమైన విషయాలు, తక్షణం అమలు చేయాల్సినటువంటి అంశాల అజెండాపైనే కేబినెట్ చర్చించాలని షరతు విధించింది. జూన్ 4వ తేదీలోపు చేపట్టాల్సిన అత్యవసర అంశాలు, ఆ తేదీ వరకు వేచి ఉండడానికి అవకాశం లేని అంశాలను మాత్రమే చర్చించాలని షరతు పెట్టింది. ఇక లోక్సభ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని, రైతు రుణమాఫీ అంశాలను వాయిదా వేయాలని స్పష్టం చేసింది. ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములైన అధికారులు ఎవరూ కేబినెట్ సమావేశానికి హాజరు కావద్దని ఈసీ పేర్కొంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, స్పందన ఎలక్షన్ కమిషన్ ఎన్నికలకు తెలంగాణ కేబినెట్ సమావేశ నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేబినెట్ సమావేశ నిర్వహణకు మాత్రము కొన్ని షరతులు విధించింది కేంద్ర ఎన్నికల సంఘము. దాంట్లో ప్రధానంగా ఎన్నికల సంఘం ప్రస్తావించిన విషయాలు ఏంటంటే, అత్యవసరమైన విషయాలు, తక్షణము అమలు చేయాల్సినటువంటి అంశాలు అజెండా పైనే కేబినెట్ చర్చించాలని కూడా షరతు విధించింది కేంద్ర ఎన్నికల సంఘం. జూన్ 4వ తేదీ లోపల చేపట్టాల్సినటువంటి అత్యవసర సమావేశాలు, ఆ తేదీ వరకు వేచి ఉండడానికి అవకాశం లేని అంశాలను మాత్రమే చేపట్టాలని కూడా షరతు విధించింది ఎన్నికల సంఘము. లోక్సభ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు కూడా హైదరాబాద్ ఉమ్మడి రాజధాని, రైతు రుణమాఫీ అంశాలను వాయిదా వేయాలని కూడా షరతు విధించింది కేంద్ర ఎన్నికల సంఘము. అయితే ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములైన అధికారి ఎవరు కూడా కేబినెట్ సమావేశానికి హాజరవ్వద్దని కూడా కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. అయితే నిన్న జరగాల్సిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో పలు అంశాలు కూడా చర్చించే దాంట్లో మేజర్ ఇష్యూ ఏంటంటే, జూన్ 2 తోని ఆల్మోస్ట్ 10 years అయిపోతుంది 2 states బైఫరికేట్ అయ్యి. సో రాష్ట్ర పునర్విభజన జరిగి 10 ఏళ్లు పూర్తి కావడంతో పునర్విభజన చట్టానికి సంబంధించి పెండింగ్ లో ఉన్న తెలంగాణ, ఏపీ మధ్య సాల్వ్ కాని అంశాలపైనే కేబినెట్ లో నిన్న చర్చించవలసి ఉంది. అలాగే ఆగస్టు 15 లోపల రైతు రుణమాఫీ చేసి తీరాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఎన్నికల క్యాంపెయిన్ లో కూడా ఆయన చెప్పారు. అలాగే ధాన్యం కొనుగోళ్ల పురోగతిని కూడా ఆయన సమీక్షించేటందుకు నిన్న, అలాగే వచ్చే ఖరీఫ్ పంటల పైన కూడా నిన్న ప్రణాళిక పైన కూడా చర్చ జరగాల్సి ఉంది. అలాగే దాంతో పాటు కమర్షియల్ ట్యాక్సెస్ తో పాటు రాష్ట్ర ఆదాయం పెంచుకునే దిశగా కూడా వనరుల సమీకరణ, ఆదాయ పెంపు పైన కూడా నిన్న కేబినెట్ లో చర్చించాల్సి ఉంటుంది. అయితే ఈ అంశాలన్నీ కూడా చూసుకుంటే ఇవి ఇప్పుడు ఎగ్జాంపుల్ మేడిగడ్డ బ్యారేజ్లు ఏవైతే కుంగిపోయినాయో వాటిపైన కేబినెట్ లో చర్చించవచ్చు. కానీ కొత్తగా రైతు రుణమాఫీ కానీ, అలాగే ఈ పునర్విభజన చట్టానికి సంబంధించిన ఈ పెండింగ్ లో ఉన్న ఇష్యూస్ ఇప్పుడు ఏవి కూడా టిల్ జూన్ 4th వరకు అనేటివి అవి ఖచ్చితంగా వాటిని ఇప్పుడు డిస్కస్ చేయొద్దని కూడా ఎన్నికల సంఘం చెప్పింది. అయితే ఇప్పుడు గవర్నమెంట్ కూడా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ పెంచుకునే విధానంలో కూడా ఆలోచనలో ఉంది. ఎందుకంటే ఇప్పటికీ స్టేట్ లో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ తో పాటు అలాగే కమర్షియల్ ట్యాక్సెస్, దాంతో పాటు లిక్కర్ కూడా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కి కూడా లాస్ట్ 10 years తెలంగాణ స్టేట్ లో లిక్కర్ కన్జంప్షన్ అనేది, ఆల్కహాల్ కన్జంప్షన్ అనేది విపరీతంగా పెరిగిపోవడంతో అది కూడా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడా వన్ ఆఫ్ ది సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అయిపోయింది స్టేట్ కి. సో ఈ నేపథ్యంలో నిన్న ఈ అంశాలన్నీ కూడా చర్చించవలసింది కేబినెట్, ఒకవేళ కేబినెట్ సమావేశము జరిగి ఉంటే. అయితే ఈ మేడిగడ్డ అన్నారం బ్యారేజ్ లో రిపేర్లకు సంబంధించి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇటీవల ఒక మధ్యంతర నివేదికను కూడా ఇచ్చింది. అయితే నివేదికలోని సిఫారసులు, తదుపరి చేపట్టాల్సిన కార్యాచరణ పైన కూడా నిన్న ముఖ్యమంత్రి చర్చించాలని భావించారు. దానితో పాటు రెగ్యులర్ గా అకాడమిక్ ఇయర్ ఏదైతే ఉంటుందో జూన్ నుంచి కొత్త విద్యా సంవత్సరం ఆరంభమవుతుంది. స్కూల్, కాలేజీల ప్రారంభానికి ముందే
గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ లో అవసరమైన సన్నాహక చర్యలు చేపట్టాలని కూడా ముఖ్యమంత్రి నిర్ణయించారు. విద్యార్థుల నమోదు, పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్ల పంపిణీ, గవర్నమెంట్ కాలేజెస్ కానీ గవర్నమెంట్ స్కూల్లో ఏవైతే బుక్స్ ఇస్తారో వాటిపైన కూడా నిన్న కేబినెట్ లో సమావేశంలో చర్చించాల్సి ఉంటుంది. అయితే ఈ రైతు రుణమాఫీ దానితో పాటు ఈ పునర్విభజన షెడ్యూల్ 9, 10 ఏవైతే ఉన్నాయో పెండింగ్ లో అసెట్స్ కానీ అలాగే ప్రాపర్టీస్ కానీ ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్ లేక్యూ గెస్ట్ హౌస్ ఉంది రాజ్ భవన్ రోడ్ లో. ఆ లేక్యూ గెస్ట్ హౌస్ ఏపీ సీఎం క్యాంప్ కార్యాలయం ఇచ్చారు. రాష్ట్ర విభజన జరిగాక నారా చంద్రబాబు నాయుడు కూడా 2014-19 పీరియడ్ వరకు కూడా ఈ లేక్యూ గెస్ట్ హౌస్ ని ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నప్పుడు సీఎం క్యాంప్ ఆఫీస్ గా వాడుకున్నారు. అనంతరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చీఫ్ మినిస్టర్ అయ్యాక ఏనాడు కూడా వాడింది లేదు. కానీ ఇప్పటికీ కూడా అది ఏపీ సీఎం క్యాంప్ ఆఫీస్ గానే ఉంది. అలా చాలా కూడా ఆంధ్రప్రదేశ్ కి చెందిన గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి హైదరాబాద్ లో ఉన్నవి. అవి పూర్తి స్థాయిలో కూడా ఇంకా అవి విభజించలేదు, అవి ఇంకా పూర్తిగా సాల్వ్ అవ్వలేదు ఆ ఇష్యూస్ అని. ఆ ప్రాపర్టీస్ తో పాటు డిస్కిమ్లకి విద్యుత్ కి సంబంధించిన బకాయిలతో పాటు ఇవన్నీ కూడా సెటిల్ చేసుకోవాల్సిన అంశాలు. సో ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పిందంటే June 4th తర్వాతనే ఈ డెసిషన్ కి సంబంధించిన రాష్ట్ర పునర్విభజన చట్టం కింద పెండింగ్ లో ఉన్న 9th, 10th షెడ్యూల్ మిగతా అంశాలన్నీ కూడా June 4th తర్వాత చర్చించుకోవాలని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. దీనితో పాటు ఈ 9th, 10th షెడ్యూల్స్ లో ఇదివరకు రాష్ట్ర విభజన జరిగాక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కమలాసన్ కమిటీని కూడా పెట్టింది. దీంట్లో ఏంటంటే ప్రత్యేకంగా కమలాసన్ కమిటీని నియమించింది. ఆ కమిటీ ఏంటంటే ఆంధ్ర, తెలంగాణలో ఉన్న ఎంప్లాయీస్, ఆంధ్ర క్యాడర్ ఎవరైతే ఉన్నారో ఇటు జోనల్ వైజ్ గా తో పాటు వాళ్ళ నేటివిటీ ఆస్పెక్ట్ లో కూడా చూసి ఆంధ్రాకి ఇంతమంది ఎంప్లాయీస్ బైఫర్కేట్ చేయాలి, తెలంగాణకి ఇంతమంది చేయాలని కూడా కమలాసన్ కమిటీ కొన్ని ప్రపోజల్స్ పెట్టింది. చాలా మటుకు సార్లు కూడా చీఫ్ సెక్రటరీలు కూడా సమావేశమయ్యారు. కానీ అది ఇంకా పెండింగ్ లో ఉంది. దాని మీదనే ఇప్పుడు తాత్కాలికంగా అయితే ఆ అంశాలు మాట్లాడొద్దని కూడా ఈసీ డైరెక్షన్స్ ఇచ్చింది గవర్నమెంట్ కి. స్పందన. థ్యాంక్ యూ శ్రీచంద్.